నల్గొండ జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మీ కృషి, మీ త్యాగం, మీ చెమట, మీ రక్తం వల్లనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది నిస్సందేహం. ఈ వేదిక మీద కూర్చున్న నేను గాని, గౌరవ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని, పార్లమెంట్ సభ్యులు గాని, శాసన మండలి సభ్యులు గాని, శాసనసభ్యులు గాని ఏనాడు ఇది మర్చిపోము. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా నిలబెట్టడానికి, ప్రతి కార్యకర్తని ఆదుకోవడానికి మేము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం. నిరంతరం మరి మీ సేవకులుగా పనిచేస్తామని చెప్పి సభాముఖంగా ముందుగానే మాట్లాడుతున్నా. ఇక్కడ ఉన్న వాళ్ళు మరి రాజగోపాల్ రెడ్డి అన్నట్టుగా ఎవరు సామాన్యులు గారు, అసాధ్యులు, సమర్థవంతులు, క్షేత్రస్థాయిలో బలవంతులు, ప్రజల్లో మంచి పేరున్న వాళ్ళు. వెంకటరెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచింది. రాజగోపాల్ రెడ్డి గారు చాలా యునిక్ రికార్డు. ఈ దేశంలోనే చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్సీ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు. మరి బాలు నాయక్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నాడు, 2 సార్లు ఎమ్మెల్యే ఉన్నాడు. వేముల వీరేశం గారు 2వ ఎమ్మెల్యే. అదేవిధంగా మరి రఘువీర్ రెడ్డి గారు, కిరణ్ రెడ్డి గారు ఈరోజు పార్లమెంట్లో నరేంద్ర మోదీ గడగడలాడిస్తున్నారు. అదేవిధంగా మరి జేవీర్ రెడ్డి గారు, బిఎల్ఆర్ గారు, మందుల శామ్యూల్ గారు అందరూ కూడా రికార్డు మెజారిటీతో శాసనసభ్యులు గెలిచారు. చాలా సమర్థవంతంగా వాళ్ళ మరి విధులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు ప్రియ మిత్రుడు, పాత మిత్రుడు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. మరి వీరందరికీ కూడా బంగారు భవిష్యత్తు ఉండబోతుందని చెప్పి ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొన్ని దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెట్టేది వీరే అని చెప్పి నేను మనం చేస్తున్నాను. మరి సభాముఖంగా మనం చేస్తున్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ పార్లమెంట్ సభ్యులు, ఈ శాసనసభ్యులు నాకు, వెంకటరెడ్డి గారికి మా శాఖలకు సంబంధించిన రోడ్లు కానీ, ఇరిగేషన్ పనులు కానీ ఎటువంటి ప్రపోజల్స్ వచ్చినా అది మంజూరు చేయించడానికి, పనులు పూర్తి చేయించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాం. నేను నల్గొండ టౌన్ అడుదిక్కు దిగి ఊరేగింపుగా ఇక్కడికి వచ్చే వరకు అసలు మీ ఎమ్మెల్యే చేస్తున్న పనులు అసలు ఊహకందినవి. నల్గొండ పట్టణానికి 700 కోట్లతో రింగ్ రోడ్ అట, ఆ గుట్ట మీద ఘాట్ రోడ్లు వేస్తున్నాడు, గుట్ట మీద రోప్ వేస్తున్నాడు. మరి అన్ని విధాలుగా నల్గొండ కాన్స్టిట్యున్సీకి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో రహదారుల విషయంలో అద్భుతంగా ముందుకు పోతున్న వెంకటరెడ్డి గారిని మరి మీ అందరి తరఫున నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మిత్రులారా, నేను రాష్ట్ర విషయాలు మాట్లాడే ముందు ఉమ్మడి నల్గొండ జిల్లా విషయాలు కొన్ని మీకు మనవి చేస్తున్నాను. మరి నల్గొండ నియోజకవర్గ విషయంలో ఈరోజు మనం మొదలుపెట్టిన పనులు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, పొనుగోడు 6 కోట్ల రూపాయలు, బక్కాయికుంట కాంచనపల్లి 20 కోట్ల రూపాయలు, నార్సింగపట్ల దోమలపల్లి మరి 16 కోట్ల రూపాయలతో పనులు మొదలుపెట్టినాం. అదేవిధంగా హై లెవెల్ కాలువకి మీ శాసనసభ్యుడు ప్రియమిత్రుడు టైగర్ వెంకన్న అడిగినట్టుగా 442 కోట్లు మంజూరు చేస్తున్నట్టుగా ఈ సభాముఖంగా ప్రకటిస్తున్నాను. అదేవిధంగా హై లెవెల్ కాలువ గుండ్లపల్లి నుంచి ఉదయ సముద్రం వరకు 92 కోట్లు ప్రపోజల్ రూపంలో నా దగ్గర వచ్చింది. తప్పనిసరిగా మంజూరికి ప్రయత్నం చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా భీమసముద్రం చెర్లపల్లి ఎంటీబీ 26 కోట్లు ప్రపోజల్ ఈ రోజు నా దగ్గరకు వచ్చింది. తప్పనిసరిగా మంజూరు చేయడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పి, సర్వశక్తులు ఉడ్డిస్తా అని చెప్పి కూడా మీకు సభాముఖంగా నేను మాటిస్తున్నా. అదేవిధంగా ఇతర నియోజకవర్గాల విషయంలో ఎంతో కాలం నుంచి పెండింగ్ లో ఉన్న
బునాదిగాని కాలువ, పిల్లైపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ, ఈ 3 కాలువలు కూడా 500 కోట్ల రూపాయలతో మంజూరు చేసి పనులు పురోగతిలో ఉన్నాయి. ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఎప్పటికప్పుడు అది రివ్యూ పెట్టించి